హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మంచి రెసిపీ ఏంటంటే పెరుగన్నం. పెరుగన్నం అనగానే అందరికీ చాలా ఇష్టం కదా. మరి నాన్ వెజ్ మీల్స్ తీసుకున్నా, నాన్ వెజ్ డిన్నర్ చేసుకున్నా ఆఖరిలో పెరుగన్నము తినడానికి అందరూ ఇష్టపడుతుంటారు కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ పెరుగన్నం అంటే చాలా చాలా ఇష్టము. సమ్మర్ స్పెషల్ పెరుగన్నాన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ఇక్కడ నేను రైస్ తీసుకుంటున్నాను, మంచిగా ఉడికించిన రైస్ని. మీరు ఫ్రెష్ రైస్ తీసుకోవచ్చు, లేదా రాత్రి మిగిలిన అన్నాన్ని కూడా మీరు తీసుకోవచ్చండి. ఇక్కడ ఒక బౌల్లోకి నేను పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగులోకి కాంచి చల్లార్చిన పాలని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీగడతో పాటు. పెరుగులోకి పాలని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా విస్కర్ సహాయంతో మంచిగా విస్క్ చేసుకోవాలి. విస్క్ ప్రాసెస్ అయ్యాక ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రైస్లో వేసుకున్న తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా రైస్లోకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. నన్ను అడిగితే మరి ప్రతి మీల్స్కి అసలు సిసలైన మజా ఎప్పుడు వస్తుందంటే పెరుగన్నం తిన్నప్పుడే. మరి మీకు కూడా ప్రతి మీల్స్కి ఎండింగ్లో పెరుగన్నం తినే అలవాటు ఉందా? ఉన్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి పెరుగన్నాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని మరి ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరి ఈ తాలింపుని పెరుగన్నంలోకి వేసుకోవాలి. పెరుగన్నంలోకి తాలింపు వేసుకున్న తర్వాత మరి ఈ మిశ్రమం అంతా కూడా మంచిగా కలిసేటట్టుగా కింది నుంచి పైకి బాగా కలపాలి. నాకైతే పెరుగన్నము చాలా ఇష్టము. మరి పెరుగన్నము ఎక్కువ తినేది సమ్మర్లోనే కదా, ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మరి చాలామంది డీహైడ్రేట్ అవుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే మరి ఈ సమ్మర్లో మసాలాలు వేసుకొని వండే వంటల్ని కొంచెం తక్కువ చేసుకోండి. మరి ప్రతి మీల్స్కి పెరుగన్నంని యాడ్ చేసుకోండి, చాలా మంచిది. పిల్లలు బయట ఎండలు ఆడుతూ ఉంటారు, వాళ్ళకి మధ్యాహ్నం పూట మజ్జిగ కానీ పెరుగన్నం కానీ పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు, పుష్టిగా ఆరోగ్యంగా ఉంటారండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పెరుగన్నం అయితే నేను చూపించాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.